వెల్కమ్ టు V1 న్యూస్ బులెటిన్ లోని ముందుగా ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం. సీనియర్ జర్నలిస్టులపై దాడి, పత్రికా వర్గాల్లో కలకలం. సాలూరు మండలంలో జూన్ 3వ తేదీ నుండి రెవెన్యూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడనున్నట్లు తహసీల్దార్ శశిభూషణ్ తెలియజేశారు. భూభారతి చట్టం అమల్లో భాగంగా మండలంలోని వివిధ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ సాలూరా పేర్కొంటూ రైతులు, భూ యజమానులు తమ భూములకు సంబంధించిన సమస్యలను రికార్డులతో సహా తీసుకుని రావాలి. సదస్సుల వేదికపైనే పరిష్కారాలు పొందే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రెవెన్యూ గ్రామాల్లో ప్రత్యేకంగా నిర్వహించబడే ఈ సమావేశాలు భూ తగాదాలు, రికార్డు లోపాలు, హక్కుల స్పష్టత తదితర అంశాలను తక్షణమే పరిష్కరించేలా అధికారులు కృషి చేయనున్నారని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను శాశ్వత పరిష్కారాన్ని పొందగలరని తహసీల్దార్ పేర్కొన్నారు. సాలూరా గ్రామ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, రేపు అంటే జూన్ 3వ తారీఖు నుండి సాలూరా మండలంలో గ్రామం వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతాయి. ఈ రెవెన్యూ సదస్సుల్లో రైతుల యొక్క భూ సమస్యలు ఏదైతే ఉన్నాయో, అపరిష్కృతంగా ఉన్నాయి, ఇంతకుముందు ఉండి టెక్నికల్గా ఇష్యూస్ ఉండి సాల్వ్ చేసుకోలేనటువంటి సమస్యలు, లేదంటే ఇంకేమైనా కొత్త సమస్యలు ఉంటే కూడా వాటిని మనం పరిష్కరించుకోవడానికి ఈ రెవెన్యూ సదస్సులు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి షెడ్యూల్ ప్రకారం మీ విలేజ్లో ఏ రోజైతే గ్రామ సభలు ఉన్నాయో రెవెన్యూ సదస్సులు, ఆ రోజు మీ సమస్య గురించి అక్కడికి వచ్చి మీ సమస్యలను సాల్వ్ చేసుకునే దిశగా కృషి చేసుకొని ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం రూపొందించుకునేటట్టుగా చేయగలరు. కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని ఉపయోగించుకోగలరని మనది. ఈరోజు ముధోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు విలాస్ గాదేవార్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం దేశభక్తి మూడుతో నిండిపోయింది. నాయకుల రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజల సాధనను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకల్లో ముధోల్ ప్రాంతానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వారి మధ్య నిమ్మ సురేష్ గారు, అబ్దుల్ వాసే రసూల్ గారు, ఖురేషి గారు, డాక్టర్ దగ్దే కపిల్ గారు, రావుల పోషెట్టి గారు, సజ్జన్ గారు, ఇర్ఫాన్ గారు, రాయిస్ గారు, మహిపాల్ గారు, భీమేష్ గారు, అమీర్ గారు, అజయ్ రెడ్డి గారు, రాజ్ కుమార్ గారు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్రను వివరించారు. భవిష్యత్తులో మరింత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని తెలిపారు. వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహభరితంగా ముగిశాయి. ఎపిసోడ్ పుస్తకం రైట్ అన్న మీరు కొట్టండి. అన్న మీరు కొట్టండి, మీరు కొట్టండి. తెలంగాణ విద్యార్థి అమరవీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. డాక్టర్ సాబ్ ఇక్కడ ఇవి సజిన్
అన్నా వస్తున్నా బయలుదేరినా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో నిష్పక్షపాతంగా తన విధిని నిర్వహిస్తున్న ఒక సీనియర్ జర్నలిస్టుపై జరిగిన దాడి పత్రికా వర్గాల్లో తీవ్ర స్పందన కలిగించింది. గత రాత్రి వార్త సేకరణలో భాగంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న సమయంలో ఎంఎస్ఆర్ బార్ నిర్వాహకులు ఆయన్ని అడ్డగించి ఫోన్ లాక్కుని తీవ్రంగా బెదిరించారు. ఈ దాడిని మీడియా ప్రతినిధులు పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఘోరమైన దాడిగా అభివర్ణించారు. ఘటనను తీవ్రంగా ఖండించిన జర్నలిస్టులు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ బాధితుడికి న్యాయం కల్పించాలని ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారు. ఇలాంటివి కొనసాగితే ప్రజల పక్షాన మనం ఎలా పనిచేయగలమని పలువురు పాత్రికేయులు వేదన వ్యక్తం చేశారు. పత్రికా స్వాతంత్రాన్ని తుంచివేసే ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని పతనమవుతున్నాయని హెచ్చరించారు. మీడియా వర్గాలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇది కలం గొంతు నలిపే ప్రయత్నం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాలని మీడియా ప్రతినిధులు హెచ్చరించారు. మీడియాపై దాడి చేయడమా మీడియాపై దాడి చేయడమా ఎంఎస్ఆర్ బార్పై ఎంఎస్ఆర్ బార్పై చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. ఏదో ఒక ఫ్యాషన్ గా తయారైతుంది. మీడియా మీద ఎవరైనా కానీ ఇటువంటి దాడులు చేస్తే దాన్ని తీవ్రంగా హెచ్చరిస్తాం. ఇక ముందు మేము కూడా దాడులు చేసి వస్తాం. ఇది గుర్తుపెట్టుకుని ప్రవర్తించాలి. ఎవరైనా కానీ రాజకీయ నాయకులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఇసుక వ్యాపారులు కానీ ఎవరైనా మీడియాను కొద్దిగా దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక ముందు ఇటువంటి దాడులు కొనసాగితే మేము కూడా కట్టెలు రాళ్ళు బట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టు కూడా చేస్తాం. మాకు కూడా సత్తా ఉంది. ఇప్పుడు ఎంఎస్ఆర్ బార్ కూడా విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ అర్ధరాత్రి వరకు మద్యం అమ్ముతుంటే మీడియాకు సమాచారం వచ్చినందుకు పోయి కవరేజ్ కోసం పోతే మేము దాడులు చేస్తారా? అసలు మేము తలుచుకుంటే నువ్వు ఎక్కడ ఉంటావో అది గుర్తుపెట్టుకో. ఇటువంటి మీడియా మీద దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు. దీనికి ఇప్పటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుతున్నాం. రాత్రి 12 తర్వాత మా బోధన్ నియోజకవర్గ రిపోర్టర్ అగ్డేషన్ హోల్డర్ సాయిద్ కు అక్కడి నుంచి సమాచారం రావడం జరిగింది. ఏదైతే ఇది ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా నడుస్తుందని, రాత్రి 12 తర్వాత కూడా ఇక్కడ లిక్కర్ కానీ, స్టప్ కానీ, ఫుడ్ కానీ చెల్లమని అవుతుందని ఫోన్ రావడంతో అక్కడ కవరేజ్కి వెళ్ళిన సాయిద్ కు కవరేజ్ చేస్తుండగానే అక్కడున్న సిబ్బంది, యాజమాన్యము అందరు కలిసి చుట్టుముట్టి దాడి చేయడం జరిగింది. ఏదైతే ఆయన చేతిలో ఉన్న హ్యాండ్ కెమెరా మరియు సెల్ ఫోన్ గుంజుకొని నెట్టేయడం జరిగింది. ఇది మేము దీనిని ఖండిస్తున్నాం. బోధన్ మీడియా అసోసియేషన్ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దానిపైన ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంఎస్ఆర్ బార్ పైన యాక్షన్ తీసుకొని దాన్ని సీజ్ చేయాలని మేము అందరం కోరుతున్నాం. గంటల వరకు నడుపుతున్న ఎంఎస్ బార్ పై రాత్రి 1-2 గంటల వరకు నడుపుతున్న ఎంఎస్ఆర్ బార్ విడిగా మద్యం అమ్ముతున్న ఎంఎస్ఆర్ బార్ మీద కవరేజ్ కోసం పోతే మా మీద దాడులు చేయడం పద్ధతి కాదు. ఈ విధంగానే కొనసాగితే మా కళ బలం కూడా చూపించాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకుని వ్యాపారవేత్తలు, ఇసుక వ్యాపారులు కూడా మసులుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఎస్ఆర్ బార్ పైన కూడా ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి వాటి మీద చర్యలు తీసుకోవాలా, లేదంటే మేము బార్ ముందరనే ధర్నా చేయాల్సి వస్తుంది. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఎంఎస్ఆర్ బార్ విచ్చలవిడిగా రాత్రి మొదలు మద్యం అమ్ముతున్నాడు. దీని మీద ఖచ్చితంగా ఎక్సైజ్ ప్లస్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
తీసుకుని ఇదే తీసుకోండి ఇది కాదు ఇక్కడ మేము నిలబడ్డప్పుడు తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుకోవాలి కానీ మీరు మనం తీసుకోవద్దు. लड़का है ये కాదు ఈరోజు బోధన్ నిజామాబాద్ జిల్లా రైతులకు ఊరటనిచ్చే కార్యక్రమం బోధన్ మండలంలో ప్రారంభం కానుంది. రేపటి నుంచే జూన్ 3, 2025 భూభారతి ఆధ్వర్యంలో రైతు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ విఠల్ వెల్లడించారు. ఈ గ్రామ సభల ద్వారా రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను అధికారులకు ప్రత్యక్షంగా అందచేయవచ్చు. దరఖాస్తుల రూపంలో వివరాలు సమర్పించడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశాల్లో అధికారులు ప్రత్యక్షంగా పాల్గొని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. తహసీల్దార్ విఠల్ తెలిపిన వివరాల ప్రకారం ఉదయం బోధన్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఈ సభలు జరగనున్నాయి. రైతులు తమ భూముల పత్రాలు, అవసరమైన ధ్రువపత్రాలు తీసుకుని హాజరు కావాలని ఆయన సూచించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు భూముల విషయంలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా, వేగంగా పరిష్కరించడం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది అని తహసీల్దార్ విఠల్ పేర్కొన్నారు. రైతులకు ఇది చక్కటి అవకాశం. తమ హక్కుల కోసం, భూముల రక్షణ కోసం గ్రామ సభల వైపు అడుగేయండి. మరియు ప్రజాప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారాలు. అయితే ఏదైతే రేపటి నుండి అంటే 3వ తారీఖు 6వ నెల 2025 నుండి మన బోధన్ మండలంలో రెవెన్యూ గ్రామ సభలు అనేది భూభారతి రెవెన్యూ గ్రామ సభలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ భూభారతి రెవెన్యూ గ్రామ సభలు అనేది 2 టీములుగా విభజించడం జరిగింది మన మండలంలో. ఒకటి తహసీల్దార్ టీము, రెండోది మా ఎపిక్ డిటి రాజశేఖర్ అని ఉంటాడు. ఈ 2 టీంలు ఉంటాయి. ఒక్కొక్క టీంలో 5గురు ఉంటారు. ఒకటి ఆర్ఐ, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అయిన ఇంకా ఒక 2 రికార్డ్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. మొత్తానికి 5 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క టీంలో. ఈ టీం అనేది 3వ తారీఖు నుంచి రేపు నాగన్పల్లి గ్రామంలో తహసీల్దార్ టీం ఉంటుంది. అట్లే విధంగా లంగడాపూర్ గ్రామంలో మా ఎలక్షన్ డ్యూటీ రాజశేఖర్ టీం అనేది వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ గ్రామ సభలలో ప్రతి గ్రామంలో ఒక్కొక్క డేట్ రోజు వెళ్ళడం జరుగుతుంది. అట్లా మనము 3వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బోధన్ మండలంలో షెడ్యూలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజులలో రైతులు ఏమన్నా భూ సమస్యలు ఉన్నాయంటే అలా వాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటే మేము ఒక దరఖాస్తు ఇవ్వడం జరుగుతుంది. బ్లాంక్ దరఖాస్తు ఉంటుంది, ఖాళీ దరఖాస్తు. అది ముందుగానే ఆ గ్రామంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తును ఫిలప్ చేసి మీకున్న సమస్య ఏదైతుందో ఆ సమస్యను క్లియర్గా రాసి ఇవ్వాల్సిందిగా మరొకసారి బోధన్ మండలంలోని రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఎందరో త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు జరిగాయని, అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని బైన్సా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరవీరుల ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర అమోఘమన్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ చిన్నమ్మ పాత్ర వహించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు. రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు ఎందరో మహనీయులు పోరాటం చేశారన్నారు. బైన్సా ఏరియా ఆసుపత్రికి 10 లక్షల విలువ చేసే బెడ్ల పంపిణీ. తన మిత్రుల సహకారంతో ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ బైన్సా ఏరియా ఆసుపత్రికి 10 లక్షల రూపాయల విలువ గల ఐసీయూ బెడ్లను పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే ప్రపంచ బ్యాంకు నిధులు 5 కోట్ల రూపాయలతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు. ఒకప్పుడు 10 మంది డాక్టర్లు ఉండేవారని, తన హయాంలో 30 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు.
కార్యక్రమంలో బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వి గంగాధర్తో పాటు నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ రామారావు పటేల్ గారు ఈరోజు మన ఏరియా ఆసుపత్రి బైన్సాకు వారు స్వచ్ఛందంగా ముందు నుంచి ఎన్నోసార్లు హెల్ప్ చేశారు. ఈరోజు కూడా వారు మనకు 25 ఐసీయూ బెడ్స్ మన ఏరియా ఆసుపత్రి బైన్సాకి మరి వారు అనసూయ పవర్ ట్రస్ట్ మిత్రుని సహకారం వారు మనకు డొనేట్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరంగా ముందు కూడా సార్ మా ముందర ఇదే విధంగా హెల్ప్ చేస్తూ మరి మంది ప్రజలకు చేసినటువంటి సేవలు ఎంతో మందికి హెల్ప్ అవుతున్నాయి. పేషెంట్లు ఈ సేవలను సద్వినియోగం చేసుకుని ముందు మేము కూడా ఇదే విధంగా సేవలు అందిస్తామని చెప్పి సార్ మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. నేనైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను, వైద్య విద్య ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఇస్తాను. ఈరోజు మా బైన్సా ఏరియా హాస్పిటల్ చూస్తే దాదాపు డైలీ 1000 ఓపీడీ పేషెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ సర్జరీలు, డెలివరీ కేసులు, ఆర్థో కేసులు, స్కిన్ స్పెషలిస్టులు, డెంటల్స్ అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యం జరిగింది. నేను వచ్చినప్పుడు ఓన్లీ కేవలం 12 డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు దాదాపు 30 డాక్టర్లు ఈ హాస్పిటల్ ఉంటారు. వచ్చే కొన్ని రోజుల్లో మన మంచి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్గా చేయడానికి సిద్ధం ఉన్నాం. వరల్డ్ బ్యాంక్ నుంచి వీళ్లకు మన బైన్సా హాస్పిటల్కు 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా 5 కోట్లు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చేసి అన్ని స్పెషలిస్టులు అన్ని విధాలుగా స్కానింగ్స్ అనుకోండి, మన పెథాలజీ అనుకోండి, అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు కావాలి, ఆంధ్రలో మనకు ద్రోహం చేస్తున్నారు. వచ్చిన ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుపోతున్నారని 1200 విద్యార్థి బలిదానానికి గత 11 సంవత్సరాల కింద ఈరోజు 12 సంవత్సరాల్లో మనం ఎంటర్ అవుతున్నాం. పార్లమెంట్లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు ఈరోజు మన దగ్గర లేరు. వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి, సిపిఐ సిపిఎం అనుకోండి, తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ మనం సాధించాం. తెలంగాణ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కొండ లక్ష్మణ్ బాపూజీ కానీ ఎందరో మన తెలంగాణ మనకు కావాలని కొట్లాడిన ఈరోజు మనం 11 సంవత్సరాల కింద తెలంగాణ సాధిస్తున్నాం. ఇంకా మనం చాలా వెనుక ఉన్నాం. మన భారతదేశంలో మన ప్రాంతం చాలా వెనుక ఉన్నది. ఎన్నో రకాలుగా వైద్య ప్రకారం అనుకోండి, విద్యా ప్రకారం అనుకోండి, ఇరిగేషన్ ప్రకారం అనుకొని మనం డెవలప్మెంట్ చేయాలా. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో శ్రీకాంతాచారి కానీ 1200 పిల్లగాళ్లకు ఈరోజు మనం గుర్తు చేసే అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ అమరవీరులకు సాలూర మండలంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. జెండా ఎగరవేసి జై తెలంగాణ, సాలూరాల ఉత్సాహభరిత వేడుకలు, తెలంగాణ తల్లి వందనం, గాంధీ అంబేద్కర్ కు ఘన నివాళి, సాలూర జ్ఞాపక రోజు.
రైతు వేదికల నుంచి తెలంగాణ మహిమ చాటిన సాలూర మండలం ప్రజానేతల సమక్షంలో పటిష్టంగా వేడుకలు. సాలూర సాక్షిగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సాలూర మండల కేంద్రంలో అధికారిక పూర్వకంగా ఉత్సాహభరితంగా నిర్వహించారు. మండల తహసీల్దార్ కార్యాలయం, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, గ్రామ పంచాయతీ ఆవరణ, రైతు వేదిక మరియు సాలూర సొసైటీ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. సందర్భంగా తెలంగాణ తల్లికి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. పతాక ఆవిష్కరణతో ప్రారంభమైన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర ఆత్మను ప్రతిబింబించే విధముగా సాగింది. ఈ వేడుకల్లో సాలూర మండల తహసీల్దార్ వై శశిభూషణ్, మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాస్, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ఏఈ కావ్య, ఏఈఓ గంగసాగరి, హున్సా సొసైటీ ఏఈఓ శ్రావణి, సాలూర సొసైటీ సీఈఓ బస్వంతరావు, చైర్మన్ అల్లె జనార్దన్ తదితర అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు హాజరై వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలన్న సంకల్పంతో ఈ వేడుకలు ప్రజల్లో స్ఫూర్తిని నూరిపోశాయి. इंडस्ट्रियल साल एक అట్లా ఉండదు అన్న మరి
Salute. National anthem begin. Ganamana Adinayaka Jaya He Bharata Bhagya Vidata Punjab Sindhu దెబ్బకేసేసింది సార్. సరే చూడు చూస్తే 10 దెబ్బలు गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय तेलंगाना जय तेलंगाना। Attention. Salute. రాడ్ పట్టుకున్నాం గట్టిగా రాడ్ పట్టుకోమా గట్టిగా నేషనల్ యాంథమ్ బిగిన్ जनमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा। ఈరోజు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సాలూరా మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్లో, తహసీల్దార్ కార్యాలయంలో, గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా వందనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాలూరా ప్రజానీకానికి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇదే రకంగా గవర్నమెంట్ చేపడుతున్నటువంటి అన్ని పథకాలని వినియోగించుకొని తెలంగాణని సాధించే దిశగా మనం అందరం వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సాలూరా మండల ప్రజానీకానికి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అమరవీరుల స్తూపాన్ని బీజేపీ నేతలు శుభ్రంగా కడిగి పుష్పమాలలు సమర్పించి అమరవీరులకు నివాళులర్పించారు. వీరి త్యాగాలను స్మరించుకుంటూ ఘనంగా ఆచరించారు. ఇదే సందర్భంలో ఈ ఏడాది పట్నంలోని అమరవీరుల స్తూపాన్ని ప్రభుత్వం పక్షాన కనీసం శుభ్రపరచకపోవడం పట్ల బీజేపీ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది పూల అలంకరణలు, లైటింగ్లతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రభుత్వం లాంఛనాలతో ఘనంగా నిర్వహించేవారు. అయితే ఏడాది స్తూపాన్ని పూర్తిగా విస్మరించడాన్ని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో బోధన్ పట్టణ బీజేపీ అధ్యక్షులు పసుపులేటి గోపీకిషన్, మాజీ బీజేపీ ఫ్లోర్ లీడర్ మాసిని వినోద్ చిన్న, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజుల దేవి పవన్ కుమార్, బీజేవైఎం అధ్యక్షులు ఎనుగంటి గౌతమ్ గౌడ్, బీవీఎస్ అధ్యక్షులు కస్పలింగం, సాగర్ గౌడ్, ఫణి, బాలు, కిషోర్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఈ యొక్క ఉద్యమవీరులను స్మరించుకోవడం జరిగింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క అమరవీరుల స్తూపాన్ని కనీసం పట్టించుకోకపోవడం చాలా శోచనీయం. ఎందుకంటే 1519 రోజులు ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం నిరాహార దీక్షలు చేసిన ఉద్యమ స్థలం ఇది. ఈ స్థలంలో అమరవీరుల స్తూపం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణాన్ని కనీసం పూలతో డెకరేషన్ చేయనటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఈరోజు విమర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరిస్తా ఉన్నది, అలాగే ఉద్యమ ఆకాంక్షలను కూడా విస్మరిస్తా ఉన్నది. రాబో రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం. సీనియర్ జర్నలిస్టులపై దాడి, పత్రికా వర్గాల్లో కలకలం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి న్యూస్ తెలంగాణ.